ఏం క్రియేట్ చేశారు గిటబ్ లో? ఓకే మాస్టర్. ఏం క్రియేట్ చేశారు గిటబ్ లో? బ్రాంచ్ క్రియేట్ చేసాను ఫ్యూచర్ 2.0 అని. ఓకే ఫైల్స్ ఇందులో పుష్ చేశాను అక్కడ 0 ఫోల్డర్ అని. ఓకే ఇక్కడ 2 బ్రాంచెస్ 2 ట్యాగ్స్ చేశాను. ఓకే ట్యాగ్స్ కూడా క్రియేట్ చేశారా? ఓకే కానీ ఇక్కడ ఇన్సైట్ లో ఇట్లా వచ్చింది. మీరు ఆల్రెడీ మర్జ్ అయి ఉన్నది కదా? మధ్య ఉందా అంటే ఒకదాని కింద ఇంకోటి రాలేదని అడుగుతుంది. మీరు ఆల్రెడీ మర్జ్ అయి ఉంది చూడండి, స్ట్రేట్ లైన్ చూడండి. మీ కోడ్ మీద క్లిక్ చేయండి. ఎక్కడ సార్? కోడ్ మీద క్లిక్ చేయండి. అక్కడ కోడ్ ఉంది కదా పైన. మీరు ఆల్రెడీ మర్జ్ అయిపోయింది కదా, లేకపోతే మీకు అక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని వస్తుంది. మధ్య అయిపోయిందా? కదా మీరు మర్జ్ చేయలేదా? ఒకసారి ఫీచర్ ఓపెన్ చేయండి, బ్రాంచ్ ఫీచర్ మాస్టర్ మీద క్లిక్ చేయండి. మాస్టర్ ఉంది కదా సంతోష్, క్లిక్ చేయండి. ఫీచర్ మాస్టర్ 2.0. ఓకే ఫైల్ 0 ఫోల్డర్. ఇక్కడ ఏం ఫైల్స్ క్రియేట్ చేయలేదా మీరు? ఇక్కడ ఈ ఫోల్డర్ క్రియేట్ అయింది కదా సార్. ఫోల్డర్ 50 ఫోల్డర్ 2 క్రియేట్ అయినాయి కదా. 50 ఫోల్డర్. ఒకసారి మాస్టర్కి వెళ్ళండి. ఇక్కడ కూడా అదే ఉంది కదా, నువ్వేం ఫైల్స్ క్రియేట్ చేయాలి. అక్కడ ఎక్స్ట్రా ఏం క్రియేట్ చేయలేను. అక్కడ క్రియేట్ చేసింది ఇక్కడ ట్యాగ్ చేసాం. ఒకసారి మీ టెర్మినల్ ఓపెన్ చేయండి. హలో చెప్పండి. ఓకే ఒక్క నిమిషం. హలో చెప్పండి. ఇక్కడ హోమ్ లో ఉంది. అక్కడ క్లిక్ చేయండి. మీరు రూట్ లోకి వెళ్ళండి. ఫస్ట్ రూట్ లోనే ఉన్నాను. రూట్ లో లేరు మీరు, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం రూట్లోకి వెళ్తున్నాను.
ఇందులో ఉంది సార్ హోమ్. హలో, మీరు గిట్ క్లాస్ వచ్చి మళ్ళీ సిడి హోమ్ ఎందుకు ఇచ్చినారు బ్రో? గిట్ క్లాసెస్ లోనే ఉంటున్నా. ఒక 1 మళ్ళీ మీరు మినిట్. సిడి హోమ్ అని ఇచ్చినారు. మీరు ఇప్పుడు హోమ్ డైరెక్టరీలో ఉన్నారు. ఇప్పుడు పీడబ్ల్యూ ఎల్ఎస్ ఇవ్వండి. మీరు ఏ డైరెక్టరీ ఏది, మహేషా హోమా? హోమ్. క్లిక్ చేయండి సిడి హోమ్. పీడబ్ల్యూడి ఇవ్వండి, ఎల్ఎస్ ఇవ్వండి. ఓకే, చెక్అవుట్ చేయండి. మా బ్రాంచ్కి వెళ్ళండి, కిట్ చెక్అవుట్. ఒక్క నిమిషం. బ్రాంచ్ ఫీచర్ గిట్ చెక్అవుట్ ఫీచర్ 2.0. ఇప్పుడు ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. యాడ్ చేయండి, సార్. యాడ్ చేయండి. చేస్తున్నాను. పుష్ చేయండి చేంజెస్. పుష్ చేశాను సార్. ఇప్పుడు వెళ్ళి ఒకసారి గిటబ్లో చెక్ చేయండి. అక్కడ మీకు క్రియేట్ పుల్ కంపేర్ పుల్ రిక్వెస్ట్ వచ్చింది చూడండి. వచ్చింది ఫైల్ వెళ్ళండి, మర్జ్ చేయండి చేంజెస్ని. ఒకసారి ఇన్సైట్స్ క్లిక్ చేయండి. అక్కడ ఇన్సైట్స్ ఉంది కదా, ఇన్సైట్స్లో నెట్వర్క్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మర్జ్ చేసినాక చూడండి చేంజెస్ ఎట్లా అవుతుందో. మర్జ్ చేసినాక చూసి గెట్ చెక్అవుట్. 1 మినిట్.
క్విట్ చేయి. బ్రో క్యూ బ్యాంగ్ ఇవ్వండి. క్యూ బ్యాండ్ ఇవ్వాలా? ఓకే, ఇప్పుడు పుష్ చేయండి చేంజెస్ ని. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. రీఫ్రెష్ చేయండి ఒకసారి. అది అక్కడే మీ గ్రాఫ్ ఒకటి చేంజ్ అవుతుంది చూడండి. చూసారా గ్రాఫ్? చేంజ్ అయింది. చేంజ్ అయిందా? చేంజ్ అయింది, కిందికి వెళ్ళి పైకి వచ్చింది. ఇది ఇక్కడ అక్కడ వెళ్ళింది. అవును, మర్జ్ చేసినాం కదా మనం చేంజెస్ ని. ఈ లైన్స్ ఎందుకు వస్తుంది సార్? ఇది లైన్స్ బ్లూ లైన్, ఇది ఎందుకు ఇవి? అది మీరు యాడ్ చేసినారు కదా, మీరు బ్రాంచ్ లో యాడ్ అవును. చేసి కమిట్ చేసినారు కదా. దీని తర్వాత గిట్ రీప్లేస్ చెప్పినప్పుడు, గిట్ స్క్వాష్ చెప్పినప్పుడు చెప్తాను. మామూలుగా మనం కమిట్ చేసిన ప్రతిసారి ఇట్లా వస్తుంది. సో మనకు అది అట్లా లైన్స్ ఉండకూడదు, ఒకటే దీంట్లో ఉండాలి అంటే అది రీబేస్ తో చేయొచ్చు. తర్వాత గిట్ స్క్వాష్ ఒకటి ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. అది ఏ రిపోజిటరీ? ఇక్కడ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు నాకు. ఇది డిలీట్ చేయాలన్నా? సెట్టింగ్స్ కి వెళ్ళండి. ఈ 134 ఇది ఉంది కదా. ఓకే, ఏది డిలీట్ చేయాలి మీరు? మామూలుగా అడుగుతున్నాను జస్ట్. క్లిక్ చేయండి, డిలీట్ చేసేద్దాం ఒకసారి. మహేష్ దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్. సెట్టింగ్స్ ఎందుకండి? మీరే అన్నారు కదా సార్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ కాదు, అది మహేష్ అనే దానికి వెళ్ళండి అని చెప్పిన. మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి, ఇన్సైట్స్ పక్కన సెట్టింగ్స్, అది క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి మొత్తం. ఓకే, డిలీట్ దిస్ రిపోజిటరీ ఇక్కడ ఉంది కదా. డిలీట్ దిస్ రిపోజిటరీ ఉంది కదా, క్లిక్ చేయండి ఒకసారి. కింద లాస్ట్ లో ఇక్కడ మీరు అదే టైప్ చేయాలి, సంతోష్ 134/మహేష్ టైప్ చేస్తే ఇక్కడ మీకు డిలీట్ అయిపోతుంది. ఓకే 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 సార్. ఇంతేనా సార్? ఇందులో ఇంకా ఉన్నది ఇంకా గిట్ రీబేస్ ఒకటి ఉంది, గిట్ స్టాష్ ఉన్నది, తర్వాత గిట్ స్క్వాష్ ఒకటి ఉన్నది. 3 టాపిక్స్ ఉన్నాయి. ఇంకా చెప్తారా సార్ ఇప్పుడు? అక్కడ కూడా ఇంకో టర్మినల్ ఓపెన్ చేయండి. అక్కడ పైన టర్మినల్ మీద క్లిక్ చేయండి. టర్మినల్ మీద క్లిక్ చేయండి. సార్ ఇదా? హలో హలో సంతోష్, చేశాను టర్మినల్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేయండి టర్మినల్. చేశాను. టర్మినల్ చేయాలా? ఓకే, రూట్ లోకి వెళ్ళండి. ఓకే, MKDAR అని ఇవ్వండి, మేక్ మై డైరెక్టరీ స్పేస్ dev2 అని ఇవ్వండి. dev2 అని ఇవ్వండి. dev2 అని ఇవ్వండి. ఎంటర్. చేంజ్ డైరెక్టరీ టు dev2.
ఎంటర్. ఓకే, టెర్మినల్కి వెళ్ళండి, ఫస్ట్ టెర్మినల్కి వెళ్ళండి. హోమ్ రూట్లోకి వచ్చేసేయండి, సిడి ఇవ్వండి. ఎంటర్. ఎంకేడిఏఆర్ డెవ్ 1 అని ఇవ్వండి. ఎంటర్. చేంజ్ డైరెక్టరీ టు డెవ్ 1. ఓకే, మీ గిటాబ్ అకౌంట్కి వెళ్ళండి. గిటాబ్ అకౌంట్కి వెళ్ళండి. ఒక రెపాజిటరీ క్రియేట్ చేయండి. ఒక రెపాజిటరీ ఒకటి క్రియేట్ చేయండి సంతోష్. ఆల్రెడీ ఒక ఒక్క నిమిషం ఆగండి, నేను ఒకటి యూఆర్ఎల్ పంపిస్తాను. పంపించండి. దానికి అక్కడ ఇవ్వండి. ఏదైనా ఒక పేరు ఇవ్వండి. ప్రాజెక్ట్ డెమో అని ఇవ్వండి. ప్రాజెక్ట్ డెమో అని ఇవ్వండి పేరు. స్పేస్ ఇవ్వకండి, అయితే హైఫెన్ అని ఇవ్వండి, లేదంటే స్పేస్ అని ఇవ్వకండి. కింద రీడ్మీ ఇవ్వండి. కింద స్క్రోల్ చేయండి, రీడ్మీ ఇనిషియలైజర్ రీడ్మీ. క్రియేట్ రెపాజిటరీ. మామూలుగా అక్కడి నుంచి ఒక రెండు ఫైల్స్ యాడ్ చేయండి. యాడ్ ఫైల్స్ ఉంది కదా, యాడ్ ఫైల్స్ క్రియేట్ చేయండి. ఫైల్ 1 అని ఇవ్వండి అక్కడ. సంతోష్, ఫైల్ 1 అని ఇస్తున్నాను. ఓకే, అక్కడ ఏదైనా ఒక కంటెంట్ రాయండి. సంతోష్ పైన కంటెంట్ రాయి సంతోష్. అక్కడ ఎడిట్ న్యూ ఫైల్ ఉంది కదా, అక్కడ రాయండి. ఓకే, కింద కమిట్ చేసి సేవ్ చేసేయండి. కమిట్ న్యూ ఫైల్. కింద కమిట్ న్యూ ఫైల్ అని ఉంది కదా. ఓకే, ఒక న్యూ ఫైల్ యాడ్ చేయండి అక్కడ. యాడ్ ఫైల్. డెమో అని ఇవ్వండి అక్కడ. డెమో అని ఇవ్వండి. ఓకే, డెమో ఫైల్ అని రాయండి. కింద స్క్రోల్ చేయండి, కింద క్రియేట్ అ బ్రాంచ్ అని ఉన్నది చూడండి. క్రియేట్ అ న్యూ బ్రాంచ్ ఫర్ దిస్ కమిట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే, అక్కడ ప్రపోజ్ న్యూ ఫైల్ అని ఇవ్వండి. కింద స్క్రోల్ చేయండి, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, కోడ్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో మాస్టర్లో ఫైల్ 1 ఉంది. సో మాస్టర్ మీద క్లిక్ చేయండి.
సంతోష్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డెమో ఉన్నది. ఓకే, సో మాస్టర్ మీద క్లిక్ చేయండి. అక్కడ అది హలో ఓకే, కోడ్ మీద హలో. క్లిక్ చేసి కాపీ చేసుకోండి, అది SSH కాపీ చేసుకోండి. కాపీ. ఓకే, మీ టెర్మినల్కి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఒక రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయండి, గిట్ ఇన్ఇట్. ఎంటర్. ఓకే, ఇప్పుడు గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. పేస్ట్ చేయండి. ఒకసారి రీకాపీ చేసుకోండి. డెవ్ 1 అయిపోయింది కదా, సో డెవ్ 2లో కూడా సేమ్ అదే చేసేయండి. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. పేస్ట్ చేయండి. .134 project demo dot git. అప్ ఆరో యూజ్ చేయండి బ్రో, అప్ ఆరో యూజ్ చేయండి బ్రో, ఆల్రెడీ టైప్ చేస్తున్నారు కదా. ఓకే, గిట్ క్లోన్ చేయండి. అయిపోయింది, కంప్లీట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే రెండు టెర్మినల్స్లో ఒక దాంట్లో డెవలపర్ 1 అని, ఇంకో దాంట్లో డెవలపర్ 2 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే మీరు ప్రాజెక్ట్ ఇది చేసుకున్నారో, క్లోన్ చేసుకున్నారో రెండింటి దాంట్లో అనుకోండి, ఇద్దరు డెవలపర్స్ ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఒకసారి డెవలపర్ 2 ఓపెన్ చేయండి. మీరు డెవలపర్ 2లోనే ఉన్నారు కదా. అవును. ఓకే, టెర్మినల్ క్లియర్ చేయండి. LS ఇవ్వండి. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు ప్రాజెక్ట్ డెమో. ప్రాజెక్ట్ డెమో LS. ఓకే,
గిట్ బ్రాంచ్ అని ఇవ్వండి. ఓకే, మీ బ్రాంచ్ నేమ్ ఏమి ఇచ్చారు అక్కడ? గెట్ బ్రాంచ్ సంతోష్ అని ఏదో పెట్టారు ఎక్కడ కదా సార్? గిటబ్ లో ఇంతకుముందు మనం క్రియేట్ చేసినప్పుడు. మాస్టర్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి. సంతోష్ 134 ప్యాచ్ 1. ఓకే, అది ఇవ్వండి అక్కడ. గిట్ చెక్అవుట్ సంతోష్ అని చెప్పి ఇవ్వండి. ఓకే, ఎల్ఎస్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు విఐ డెమో అజ్యూమ్ చేసుకోండి. మీరు డెవలపర్గా ఈ పర్టికులర్ బ్రాంచ్లోకి డెమో అనే దీంట్లోకి వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, విఐ డెమో ఓకే, ఎంటర్. సో డెమో ఫైల్. కింద ఒక లైన్ యాడ్ చేయండి. ఇన్సర్ట్ ఐ మోడ్ ఇవ్వండి. ఓకే, కింద టైప్ చేయండి ఒక లైన్. ఏదైనా ఒకటి రాయండి బ్రో, యాడిట్ లైన్ అని రాయండి, ఏదైనా ఒకటి రాయండి. ఓకే, సేవ్ చేసేయండి. ఎస్కేప్ ఇవ్వండి ఫస్ట్. WQ బ్యాంక్. ఓకే, గిట్ యాడ్ డాట్. ఓకే, డెమో ఎంటర్. చేయండి ఏం కాదు. ఎంటర్. గిట్ కమిట్ -m commit message. ఓకే, ఎంటర్ చేయండి. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్. బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. బ్రాంచ్ నేమ్ ఏంది? ఇప్పుడు మీ గిటబ్ అకౌంట్ ఒకసారి చెక్ చేయండి, చేంజెస్ అయినాయా? డెమో క్లిక్ చేయండి. డెమోనే కదా చేంజ్ చేసినాం మనం. డెమో క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ 5 చేంజెస్ అయిపోయినాయి. సో మీ టర్మినల్కి వెళ్ళండి. సో అజ్యూమ్ ఏంటంటే ఇద్దరు డెవలపర్స్ ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకేనా? ఒక మీ బ్రాంచ్ ఏదైతే ఫీచర్ బ్రాంచ్ ఉందో, ఏదైతే మీ బ్రాంచ్ నేమ్ పెట్టినారో సంతోష్ అని, ఆ పర్టికులర్ బ్రాంచ్ లో డెమో ప్రాజెక్ట్ మీద ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇద్దరు క్లోన్ చేసుకున్నారు. కానీ డెవలపర్ 2 ఫస్ట్ కోడ్ అంతా చేంజ్ చేసేస్తున్నాడు అనుకోండి. చేంజ్ చేసిండు, కమిట్ చేసిండు, పుష్ చేసినాడు. ఓకేనా? ఇప్పుడు డెవలపర్ 1 ఆ వర్క్ ని చేద్దాం అనుకుంటుండు. ఇప్పుడు ఎల్ఎస్ అని ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ ఇద్దరు డెవలపర్స్ గా మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఎందులో ఉన్నారు మీరు? ఓకే, గిట్ స్టేటస్ ఇవ్వండి. డెవలపర్ 2 లో ఉన్నా. గిట్ స్టేటస్ ఇవ్వండి.
అది బ్రాంచ్ లో ఉన్నాను. మ్యాథ్స్ ఉన్నారా? ఓకే. విఐ డెమో, సంతోష్ విఐ డెమో. ఈ డెవలపర్ 2 ఉన్నాను. డెవలపర్ 1 దగ్గరికి రా బ్రో. నేను అదే చెప్తున్నా సార్, డెవలపర్ 2 లో ఉన్నాం మనం. ఓకే, డెవలపర్ 1 కి రండి. డెవలపర్ 2 అయిపోయింది కదా, చేంజ్ చేసినాడు, పుష్ చేసినాడు, అయిపోయింది. ఇంకా టర్మినల్ క్లియర్ చేయండి. ఓకే, ఎల్ఎస్. ఓకే, చేంజ్ డైరెక్ట్లీ టు ప్రాజెక్ట్ డెమో. ఎంటర్ ఎల్ఎస్. మాస్టర్ ఓకే, ఇప్పుడు బ్రాంచ్ కి షిఫ్ట్ అవ్వండి. గిట్ చెక్అవుట్. ఓకే, ఎల్ఎస్ అని ఇవ్వండి. ఫైల్ చూస్ చేయండి, విఐ డెమో. ఒక నిమిషం. సార్ ఇక్కడ కూడా డెమో ఉంది. డెమో ఉంది, ఎందుకుండదు? క్లోన్ చేసుకున్నావు కదా ప్రాజెక్ట్ ని ఫస్ట్. విఐ డెమో. ఓకే ఓకే. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఫైల్స్ యాడ్ చేసిన కానీ ఇక్కడ మాత్రం లేదు. ఇక్కడ అంటే డెవలపర్ 2 అక్కడ యాడ్ చేసినాడు, పుష్ చేసినాడు, కానీ ఇక్కడ లేదు. మీరు ఒకసారి ఒక లైన్ యాడ్ చేయండి, ట్రై చేయండి యాడ్ చేయడానికి. అయ్యానే కమాండ్ ఇవ్వండి, ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళండి. ఇన్సర్ట్ మోడ్ కూడా తీసుకోవట్లేదు సార్. ఐ కమాండ్ ఇవ్వండి. సేమ్ లైన్ రాయకండి, వేరే లైన్ రాయండి. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు గిట్ స్టేటస్ చేయండి. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది. ఏమొచ్చింది? లాస్ట్ చేంజ్. వన్ మినిట్ సార్. ఏమైంది? క్యాట్ ఇవ్వండి, క్యాట్ డెమో. ఓకే, ఇప్పుడు గిట్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు డెవలపర్, ఒక్క నిమిషం సంతోష్. ఇప్పుడు డెవలపర్ 2 ఏదైతే చేంజెస్ చేసినా ఆ చేంజెస్ ని మీరు పుల్అప్ చేసుకుంటున్నారు అనుకోండి, ఓకేనా? సో మీరు చేంజ్ చేసే ముందే తను చేంజెస్ చేసేసినాడు. సో మీరు ఏమనుకున్నారు, డెవలపర్ 1 అతను ఏం చేంజెస్ చేసినాడో చెక్ చేద్దాము.
ఆ చేంజెస్ మీకు కూడా ఓకే అయితే మీరు ఇంకొక కొన్ని సోర్స్ కోడ్ లో ఇంకొంచెం యాడ్ చేద్దాం అనుకున్నారు. ఓకే, అప్పుడు మీరు ఏమి ఇస్తారంటే గెట్ ఓకే. పుల్ ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి ఎల్ఎస్ అని ఇవ్వండి. క్యాట్ డెమో ఏమొచ్చింది? డెమో ఫైల్ క్రియేటింగ్ ఫర్ డెవలప్మెంట్. మీరు రాసింది అదే కదా. అదే రాశాను. డెవలపర్ టూర్ది మాత్రం మీకు ఇంకా రాలేదు. చూపించట్లే, రాలేదు. అవును. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే గెట్ గిట్ స్టాష్ స్పెల్లింగ్ ఫస్ట్ డాష్ సిఏఎస్హెచ్ ఎస్హెచ్ సంతోష్ గిట్ స్టాష్ ఎంటర్. ఓకే, సో మీది ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు స్టాష్ అయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి. ఓకే, సో గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ ఎంటర్. ఆల్రెడీ అప్ టు క్యాట్ డెమో ఇవ్వండి ఒకసారి. డెమో ఫైల్ అని. ఓకే, అది మనం రాసింది కూడా పోయింది. ఫస్ట్ స్టాష్ ని డ్రాప్ చేయండి. గిట్ స్టాష్ డ్రాప్ డ్రాప్ DROP ఎంటర్. ఓకే, గిట్ స్టేటస్ ఓకే, గిట్ యాడ్ డాట్ ఎంటర్. గిట్ స్టేటస్ ఏమనొచ్చింది చూడండి అక్కడ. యువర్ బ్రాంచ్ ఇస్ బిహైండ్ ప్యాచ్ 1. అవును. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ మీకు ఏం చూపిస్తుందంటే డెవలపర్ ఎవరైతే 2 ఉన్నారో వారు ఆల్రెడీ చేంజెస్ చేసేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు గిట్ పుల్ చేసుకోండి అంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయండి ఓకే. గిట్ స్టాష్. మీరు ఇక్కడ స్టాష్ కి మెసేజ్ కూడా ఇవ్వచ్చు. మనం ఎట్లయితే కమిట్ మెసేజ్ ఇస్తామో మీరు కావాలంటే అట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే. లేదంటే ఓన్లీ గిట్ స్టాష్ అని కూడా క్లిక్ చేయొచ్చు. ఎంటర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు క్రియేట్ అయిపోయింది గిట్ స్టాష్. గిట్ స్టేటస్ చూడండి. స్టాష్ అంటే ఏం లేదు, ఒక సపరేట్ ఏరియా ఒకటి క్రియేట్ చేస్తుంది మన గిట్. ఓకే. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది చూడండి. యువర్ బ్రాంచ్ బ్రాంచ్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్, గిట్ పుల్ అన్నది. సో యూజ్ గిట్ పుల్ అని కమాండ్ ఇవ్వండి. గిట్ పుల్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ అని ఇవ్వండి.
ఇప్పుడు క్యాట్ డెమో అనివ్వండి. ఎంటర్. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, మీరు డెవలపర్ సెట్టింగ్ రాసిందే వచ్చింది చూడండి. మరి 1 రాసింది ఏంటండి సార్? అది స్టాష్ ఏరియాకి పోయింది. స్టాష్ ఏరియా అంటే టెంపరీ లొకేషన్ అది. ఓకే, ఓకే ఓకే ఆ కోడ్ ఎక్కడికి వెళ్ళదు, కానీ ఏం చేస్తుందంటే గిట్ స్టాష్ ఏరియాలో పెడుతుంది. ఓకే, ఓకే సో ఇప్పుడు ఇద్దరు డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, డెవలపర్ 2 గా నువ్వు ఉన్నావు, డెవలపర్ 1 గా నేను ఉన్నా అనుకో. ఓకే, నువ్వేం చేసినావు, కోడ్ ని పుల్ చేసుకున్నావు, నువ్వు వర్క్ చేసినావు, నువ్వు కోడ్ ని సెండ్ చేసినావు. ఓకేనా, పుష్ చేసినావు చేంజెస్ ని. ఓకే ఓకే, కాసేపటికి నేను ఆ పర్టికులర్ చేంజెస్ మీద వర్క్ చేద్దామని చూస్తున్నాను. సో గిట్ యాడ్ చేస్తున్నాను. గిట్ స్టేటస్ చూస్తే మాత్రం నాకు చూపించేది ఏంటంటే పుష్ కూడా పోతా చేంజెస్ ని. ఓకే, ఇదే ఎర్రర్ చూపిస్తుంది, యువర్ బ్రాంచ్ ఇస్ బిహైండ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఓకే అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే ఆల్రెడీ డెవలపర్ 2 చేసినాడు చేంజెస్ అని చెప్పి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఆ చేంజెస్ ని ఫస్ట్ గిట్ స్టాష్ అని చేస్తాను. ఓకే ఓకే, స్టాష్ చేసిన ఇప్పుడు డెవలపర్ గా నేను ఒక 100 లైన్స్ రాసిన అనుకో. ఓకే, ఆ 100 లైన్స్ కోడ్ అయితే నేను మిస్ చేయలేను కదా, అవును పోతే మళ్ళీ టైం అంతా పోతుంది కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే అవును స్టాష్ అని చెప్పి ఒక సపరేట్ లొకేషన్ ఒకటి క్రియేట్ చేస్తాను, గిట్ స్టాష్ అని చెప్పిస్తాను. స్టాష్ అని ఇవ్వగానే గిట్ ఏం ఓకే చేస్తుంది అంటే అది ఒక సపరేట్ లొకేషన్ లో సేవ్ చేసి పెడుతుంది. ఓకే, దాని తర్వాత నువ్వు యాడ్ చేసినా కమిట్ చేసినా పుల్ చేసుకున్నా ఆ పర్టికులర్ కోడ్ కి ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, దాని తర్వాత నేను గిట్ పుల్ అని ఇస్తాను. గిట్ పుల్ అని ఇస్తే ఏంది, ఆల్రెడీ డెవలపర్ ఏదైతే చేంజెస్ చేసినాడో ఆ చేంజెస్ అంతా మీ దాంట్లో మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఓకే ఇప్పుడు దాకా ఏంది అంటే మీరే వర్క్ చేస్తున్నారు కదా, మీ రెపాజిటరీలో మనం అవును డెవలపర్స్ గా మనం ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడు డెవలపర్స్ గా వర్క్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అవును ఇప్పుడు చేంజెస్ చేసినప్పుడు ప్రతి చేంజెస్ టైంకి చేంజ్ అయిన తర్వాత మన రెపాజిటరీ కూడా అప్ టు డేట్ ఉండాలి అంటే గిట్ పుల్ అని మనం కమాండ్ ఇస్తాం. ఓకే, గిట్ పుల్ అని చెప్పి ఓకే ఇచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాట్ అని ఇచ్చిన తర్వాత మీకు డెమో ఫైల్ తర్వాత ఇన్సర్టింగ్ న్యూ లైన్ అని చెప్పి డెవలపర్ 2 వచ్చింది. అవును ఇప్పుడు ఒకసారి ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. సార్ ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. విఐ డెమో ఫైలా? మరి గిట్ స్టాష్ డ్రాప్ ఎందుకు ఇచ్చారు సార్? డ్రాప్ ఆప్షన్ అక్కడ డ్రాప్ అంటే ఇంతకు ముందు మనం ఫస్ట్ గిట్ స్టాష్ చేసినామా, కానీ అప్పుడు అది మనము అవును ఏమంటారు ఫస్ట్ యాడ్ చేయలేదు, యాడ్ చేయకుండా గిట్ స్టాష్ చేసినాం మనం. ఓకే, ఓకే సో మనం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం గిట్ స్టాష్ చేసినాం. డ్రాప్ అంటే ఏముండదు, మీరు స్టాష్ చేసిన దాన్ని డ్రాప్ చేస్తుంది. ఓకే ఇప్పుడు ఒక నిమిషం, అక్కడ గిట్ స్టాష్ టర్మినల్ క్లియర్ చేయండి ఒకసారి. గిట్ స్టాష్ లిస్ట్ అని ఇవ్వండి. గిట్ స్టాష్ లిస్ట్ ఎంటర్. అక్కడ చూడండి గిట్ స్టాష్ @0 అని వచ్చిందా, అది మీ స్టాష్ ఐడి అది. ఓకే అవును ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు స్టాష్ @0 అని ఉందా, అది నీ స్టాష్ ఐడి అది. అవును ఓకే, ఓకే హలో. ఇప్పుడు గిట్ స్టాష్ చెప్పండి. గిట్ స్టాష్ git stash show షోనా? ఓకే ఓకే space hyphen p hyphen p as in Peter, p space మీ స్లాష్ ఐడి అని 0 స్పేస్ ఇచ్చి 0 అని ఇవ్వండి. ఎంటర్.
ఒకసారి గిట్ డిఫ్ అని ఇవ్వండి. ఇప్ప డిఐఎఫ్ఎఫ్ ఎంటర్. నేను చెప్పట్లేదా? ఓకే, గిట్ లాగ్ ఎంటర్. ఓకే, క్విట్ చేయండి, అది ఎస్కేప్ ఇవ్వండి. క్యూ బ్యాంక్ క్యూ అని ఇవ్వండి, ఓన్లీ క్యూ అని ఇవ్వండి. ఓకే, టర్మినల్ క్లియర్ చేయండి. గిట్ స్టేటస్ ఇవ్వండి. నథింగ్ టు వర్క్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. ఓకే, సో vi demo enter. ఓకే, అన్సేవ్ చేసేయండి, బయటకు వచ్చేసేయండి. సార్ మీకు ఒక లైన్ యాడ్ చేసుకోండి అక్కడ. ఇంకో లైన్ యాడ్ చేయాలా? ఒక లైన్ ఒకటి యాడ్ చేయండి. ఓకే, హలో. హలో.